మై ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ కూర చేయబోతున్నాం. ఒక 2 స్పూన్లు అంత పల్లీలు వేసుకుందాం. మంచిగా దూరగా వేపుదాం. మంచి కలర్ వచ్చేదాకా వేపాలి. నువ్వులు 1 స్పూన్ వేసుకుందాం. మంచి వేగాలి. ఒక బౌల్లో తీసుకుందాం, అంటే కడాయి పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. ఒక 2 స్పూన్లు ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు వేసుకుందాం. మంచి దూరగా వేపుదాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 3 పచ్చిమిరపకాయలు మంచి ఫ్రై చేద్దాం. టమాటా 1 అది కూడా కట్ చేసి మంచిగా వేగాలి. నూనెలోనే మగ్గితేనే మసాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి వేస్తాము, 1 చిప్ప. అల్లము, ఎల్లిపాయలు అది కూడా దూరగా వేపుదాం. ఒక బౌల్లో తీసుకొని అదే కడాయి పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. ఒక 4 స్పూన్లు నూనె పోసుకుందాం. పట్ట, లవంగాలు 4. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వాటర్ అంతా పోవాలి. మీద అన్నీ చిల్లుతాయి కాబట్టి మూత పెట్టిన ఒక 5 నిమిషాలు. ఇప్పుడు వేసేద్దాం. మొత్తం వంకాయలు 1/2 కిలో వంకాయలు. ఇది చిన్న చిన్న వంకాయలు బాగుంటుంది. మంచి మగ్గాలి నూనెలో, చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకుందాం. చేదు రాదు ఉప్పు వేసుకుంటే. మంచి ఫ్రై చేద్దాం. మూత పెడదాం ఒక 5 నిమిషాలు. మగ్గిపోయింది చూడండి బాగా. మళ్ళీ కలుపుదాం. వంకాయలన్నీ ఒక బౌల్లోకి తీసుకుందామండి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసుకుందాం. ఒకటి పొడుగుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. ఆ పేస్ట్ మిక్సీ పట్టుకొని వచ్చిన పేస్ట్ వేస్తాం. మంచి ఫ్రై చేద్దాం. మంచి ఫ్రై చేద్దాం. చిటికెడు పసుపు వేసుకుందాం. సాంబార్ పొడి వేస్తున్నా 2 స్పూన్లు. ధనియాల పొడి 1 స్పూన్. గరం మసాలా 1 స్పూన్. మంచి కలుపుదాం. పచ్చివాసన పోయేదాకా కలపాలి. వాటర్ ఎంత కావాలో అంత పోసుకోవచ్చు. మంచిగా కలుపుదాం. ఉప్పు కొంచెం వేసిన కాబట్టి చూసి వేసుకోవాలి. ఉప్పు నూనెలో వేపిన వంకాయలు వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. నూనె అంతా పైకి తేలాలి. వంకాయ కూర అయిపోయిందండి. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి లాస్ట్లో. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసం. అయిపోయింది. గుత్తి వంకాయ కూర అయిపోయిందండి. మసాలా ఒక బౌల్లోకి తీసుకుందాం. బగారా రైస్కి, చపాతీకి, పూరీకి కూడా బాగుంటుంది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.